గురుదేవ్ అందరికీ నమస్కారం అండి. నేడు వైశాఖ శుద్ధ పంచమి అంటే శంకర భగవత్పాదుల జన్మతిథి. ఈ రోజు జగద్గురువుల గురించి కొంత విషయము తెలుసుకుందాము. శృతి స్మృతి పురాణానాన్ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. భారతీయ సనాతన ధర్మ తత్వశాస్త్ర వినీలాకాశములోని ధృవతారగా వెలుగుతూ తన ప్రకాశములతో మార్గనిర్దేశకమును చూపుచున్న మహనీయుడే సాక్షాత్ శంకర్ల అవతారమని కీర్తింపబడుచున్న గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు. హిందూ మతము అతలాకుతలమవుతున్న తరుణములో విపత్కర పరిస్థితులలో నాలుగు దిక్కుల విచ్చు కుక్కల్లాగా మారాయి మతాలు విజృంభిస్తుంటే ఎదుర్కొని నిలిచి వేదాన్ని ప్రమాణంగా నిలిపి తన వాదన పటిమతో కార్యదీక్షతో హైందవాన్ని పరీక్షించి కొత్త వైభవాన్ని సంతరించి పెట్టిన మహామనిషి అంతేకాకుండా చారిత్రక పురుషుడు, ప్రస్థానత్రయీ వ్యాఖ్యాత, అద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ 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 శంకర భగవత్పాదులు అన్నమాట అండి. ఈ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఈ మహనీయుడు కైలాసం నుంచి స్ఫటికలింగాల్ని తెచ్చి చిదంబరములో స్ఫటికలింగము, కేదారములో ముక్తిలింగము, నేపాలు నీలకంఠములోని వరలింగము, కంచిలో యోగలింగము, శృంగేరిలో భోగలింగముగా ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో కొన్ని రోజులు తపస్సు చేశారు. శ్రీశైలంలోనే సౌందర్యలహరి రచించారని అంటారు. ప్రస్థానత్రయము అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మీద భాష్యాలు అద్వైత పరంగా చెప్పారు. ఉపనిషత్తులను పరావిద్య అంటారు. పారమార్థ సత్యాన్ని దర్శించజేస్తాయి కాబట్టి వివేక చూడామణిని, ఆత్మబోధ వంటివి రచించారు. అద్వైత సిద్ధాంతాలను క్రోడీకరించి అందించారు. శంకర్లు మహామేధావి, కవి, పండితులు. అత్యల్ప కాలంలోనే అనేక రచనలు చేశారు. భాష్య గ్రంథాలు 23, ఉపదేశ గ్రంథాలు 54, స్తోత్రాలు 76, మొత్తం 153. ఇవన్నీ ఆయన తన 32 సంవత్సరాలలో రాశారు. అవి దేశంలోని నలుమూలలా తిరుగుతూ వాదనలు చేస్తూ హైందవవాదాన్ని పటిష్టం చేస్తూ ఇది సామాన్య మానవుల వల్ల అయ్యేది కాదన్నది నిజము. ఆయన రాసినవి చదవడానికే మనకు ఒక జీవితకాలం సరిపోదు. నేడు మనము రోజు చేసుకుంటున్న నిత్య పూజా విధానము శంకర్లు కూర్చున్నదే. అదే విధముగా మన దేవీ దేవతా స్తోత్రాలు కూడా అందులో అత్యంత ఉత్తమమైనవిగా సౌందర్యలహరి ఈ రచన గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి. శంకర్లు కైలాసానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఆయనకు ఈ సౌందర్యలహరి ఇచ్చారు. అంత పవిత్ర మంత్ర శాస్త్ర గ్రంథం నరులకు దక్కడం ఇష్టం లేక నందీశ్వరుడు తీసుకోవడానికి ప్రయత్నించగా దక్కినవి సగం పట్టుకుని శంకరాచార్యులు భూలోకంలోకి వచ్చారని, అందువల్ల దక్కనివి సగం మాత్రమేనని అంటారు. ముందు 42 శ్లోకాలు అమ్మవారు చెప్పినవని, అందుకే వాటిని ఆనందలహరి అని అంటారు. తర్వాత 58వ శ్లోకాన్ని సౌందర్యలహరి అని అంటారు. అవి జగద్గురువులు కూర్చారని అంటారు. మరొక కథ. ఆనాటి అద్వైత సిద్ధాంతము ప్రతిష్ఠించడంలో శంకర్ల మీద ఎన్నో వదంతులు వ్యాపించబడ్డాయి. అందులో ఒకటి శక్తి లేదని శాక్తేయులతో వాదన చేశారు. అలాంటి సందర్భంలో ఒకనాటి సాయంత్రాన జగద్గురువులు కాశీలోని ఆశ్రమం నుంచి సాయంత్రం వేళ అలా నడుస్తూ వెళ్తున్నారు. అలా నడుస్తూ ఆయన చీకట పడుతున్న వేళ దారి తప్పి వెళ్ళే ఒక ఊరిలో చిక్కుకున్నారట. దిక్కుతోచక శంకర్లు చూస్తుంటే అటుగా ఒక వృద్ధ స్త్రీమూర్తి వచ్చిందట.
శంకర్లు ఆమెను బయటకు వచ్చుటకు సహాయము అడిగారట. ఆమె శక్తి లేదని అంటివిగా, నీకు నీవే వచ్చేయి అన్నదట. కొంతసేపటికి ఎందరో దేవతామూర్తులు శివుడు వచ్చి ఆమెలో ఐక్యము అవడం శంకర్లు చూశారట. ఆయన తన తప్పు తెలుసుకున్నారని తర్వాత ఆశ్రమానికి వచ్చి సౌందర్య లహరి రాశారని అంటారు. అందుకే సౌందర్య లహరిలోని మొదటి శ్లోకములోని శక్తి లోపించిన శివుడైనా కదలలేదు అని మొదలు పెడతారు. సౌందర్య లహరి అంతటి అందము ప్లస్ నర సుందరగా మారిందని భాషా శాస్త్రజ్ఞులు అంటారు. సౌందర్యంనకు అర్థము సుందరము అని తేలికగా అనుకోవచ్చు. లహరి అంటే అల, సముద్రములో అలలు కలిగితే అందం. అదే నిరంతర ప్రవాహానికి, కదలికను, జ్ఞానానికి, ప్రాణానికి మార్పును సంకేతం కదా. ఇక్కడ చెప్పింది అమ్మవారి గురించి కదా. సదా కదులుతున్న సౌందర్యమైన చైతన్యము అమ్మవారు. ఏమిటి సౌందర్యము? అమ్మవారునా? అవును, అమ్మవారే. లలితా పరాభట్టారిక అనే సౌందర్యం కదా. మరి అది ఎలాంటి సౌందర్యము? లావణ్యము, అతిశయించిన అందము. అమ్మవారి లావణ్యము వర్ణంనకు అందనిది. లోకములోని కురూపులుంటారు కానీ కురూపి అమ్మ ఉండదు. మరి అమ్మల కన్నా అమ్మకు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయిన అమ్మవారు మరింత అతిశయించిన సౌందర్యంతో ఒప్పుతూ ఉండటం అంటే అది సహజమే కదా. సౌందర్యము అంటే అదేనా? అదే కాదు, శ్లోకాల్లోని కవిత్వము. అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు శంకర్లు వారు ఆనందముతో విశ్వరూపమును దాలుస్తారనేమో. అందుకని ప్రతి శ్లోకములోని పదాలు అత్యద్భుతంగా అమరి అందమైన పూల గుత్తి వలె భాసిల్లునట్లుగా చదివేవారికి అనంతమైన ఆహ్లాదాన్ని ఇస్తాయి. సౌందర్యం అంటే అదేనేమో కాదు, మహాన్వితమైన సౌందర్య లహరి యథార్థములో మంత్ర తంత్ర శాస్త్రము నిష్టగా సంపుటి చేసిన వారసత్వము అమ్మవారే చూసుకుంటుంది. అంతేనా? అంతేకాదు, అందలి నిబిడీకృతముగా ఉన్న సౌందర్యము ఆధ్యాత్మికము. అది చదివిన వారికి అనుభవమే. ప్రతి శ్లోకములోనూ గూఢమైన అంతర్ధానము తీసుకున్న వారు అమ్మవారి పాదములు విడవరు. తేలికగా అమ్మవారి సాన్నిధ్యము అందించు అత్యంత అద్భుతమైన గ్రంథము సౌందర్య లహరి. పూజ్య గురువులు ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు తమ శిష్యులకు నిరంతరము చదవమని ఇచ్చిన 3 శ్లోకాలు కూడా ఈ సౌందర్య లహరి నుంచే. అవి శ్లోకము 3, 15, 1. నేను దాదాపు 10 సంవత్సరాల క్రితము శ్రీ జాగంటి వారిని కలిసినప్పుడు వారు నాకు సౌందర్య లహరిలోని ఈ శ్లోకములను ప్రతిరోజు చదువుకోమని చెప్పారు. ఇన్ని అద్భుతమైన స్తోత్రాల్లో ఏ ఒక్క స్తోత్రం పట్టుకున్నా చాలు మన జీవితాలు పండించుకోవడానికి సరిపోతాయి. కాదంటే సౌందర్య లహరిలో ఒక్క శ్లోకము చాలు. అసలు అమ్మ పదములు మనమున తలుచుకుని చాలా మంది చాలా అదృష్టవంతులు అయ్యారట అమ్మవారి శ్లోకాలు, సౌందర్య లహరిలో శ్లోకాలు చదివి. మనకి సౌందర్య లహరిలో అన్ని శ్లోకాలు చదవడానికి టైం లేకపోయినా కనీసం 3వ శ్లోకము, 15వ శ్లోకము, 1వ శ్లోకము ఇదే ఆర్డర్లో చదవాలి. అదేమిటి మొదటి శ్లోకం చదవాలి కదా అని కాదు, 3వ శ్లోకము, 15వ శ్లోకము, 1వ శ్లోకము. రోజు ఈ 3 శ్లోకాలు చదివిన అమ్మవారి సౌందర్య లహరి పూర్తిగా చదివినంత ఫలితము, అమ్మవారి అపారమైన కరుణా కటాక్షము మనకి లభిస్తాయి. అంటే రేపు వైశాఖ శుద్ధ పంచమి అంటే మే 2వ తారీఖున జరుపుకుంటారు. ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆ మహానుభావుల్ని, జగద్గురువుని, ఆది శంకరాచార్యుల్ని మనసారా ప్రార్థిస్తూ ఆయన మనకు అందించిన ఎన్నో శ్లోకాలు
అందులో తోటకాష్టకము చాలా చెప్పుకోదగిన తోటకాష్టకము, సౌందర్యలహరి వాటిని మనము పఠనం చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.